ఉరిశెట్టి నడిచారు. నరసింహారావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? సూపర్గా ఉందండి, పరిపాలన చాలా బాగుంది. అంటే ఏ విధంగా అంటారు? ఏమనకంటే రోడ్లు బాగుపడుతున్నాయి, జనాలు కూడా సోమరపోతుల్లాగా ఉండలేదు, ఓకే. పనులు చేసుకుంటున్నారు సూపర్గా. ఎవరికాల్లో అంతా బాగున్నారు అంటున్నారు. ఆయన వచ్చాక అందరినీ సోమరపోతులు చేసేసాడు. ఎవరు? జగన్ అన్న జగన్ గారు. సోమరపోతులు చేసేసి మంగళజాబోడికి 10,000, సాకలోడికి 10,000, ఆటోడికి 10,000, ఈ అందరికీ వెయ్యాలా ఎందుకు? వేస్ట్ కదా. అలా సోమరపోతులు చేసి వాళ్ళు పనులు చేసుకునేవారు కాదు, ఆ డబ్బుల కోసం చూసేవారు. ఇప్పుడు కూడా కొంతమంది ఆ డబ్బుల కోసం చూస్తున్నారు. అంచేత ఈయన పరిపాలన చాలా సూపర్గా ఉంది. అంటే ఒక సామాన్యుడికి పథకాలు అనేది అవసరమే కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. ఇంకా సోమరపోతులు చేసేసారు కదా, ఇచ్చేసి ఆడు వేసేస్తున్నాడు కదా, నెలలు వచ్చేస్తున్నాయి కదా అనుకుంటున్నారు అంతే. ఆ డబ్బులు మనయని అని వాళ్ళు అనుకుంటలేదు. అంచేత వాళ్ళని సోమరపోతులు చేసేసి అలా చేసేసాడు. ఇప్పుడు ఆ పరిపాలన బాగుంది కదా. అవి రోడ్లు చూడు, పెద్ద పెద్ద గోతులు ఉండి చూడండి, కాడి నుంచి అక్కడికి రోడ్లు ఎక్కడికక్కడ అన్నీ బాగున్నాయి. మరి ఈయన వచ్చాక పథకాలు ఇస్తున్నాడు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ కానీ, పింఛన్ పెంపు కానీ. ఇస్తున్నాడు. ఇప్పుడు మా గ్యాస్ ఇచ్చుకున్నామండి, 820 రూపాయలు పడిపోయినాయి. ఓకే. మరి అది బాగానే ఉంది కదా. మనం ముందు డబ్బులు కట్టేసాం, మళ్ళీ అడిపోయినాయి కదా. చాలా బాగుంది. పింఛన్ పెంపుతానన్నారు, పెంచారంట. 4,000 రూపాయలు ఇస్తున్నాడు. నా మట్టుకు నాకు వస్తున్నాయి 4,000 రూపాయలు. ఉచిత ఇస్తున్నారు. ఉచిత అందుకే బళ్ళు తిరుగుతున్నాయండి. 4 రోజుల నుంచి లోటు లేకుండా వస్తున్నాయి. ఓకే. మరి నిత్యావసర సరుకులు రేట్లు బాగా పెంచేశారంట కదా వీళ్ళు వచ్చి. అంతా నూనె రేట్లే పెరిగినాయి, కానీ మామూలు రేట్లే. నూనె రేట్లే కొంత పెరిగినాయి. మరి పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారంటారు గెలిచాక? సూపర్ అండి. ఇంకా ఆయన అసలు ఎవడ పేరు ఎట్టడం సరిపోదు. ఇంకా ఆయన అసలు ఎవడో ఇలా పవన్ కళ్యాణ్ అన్న మాట దేవుళ్ళ ముక్కెత్తున్నారు జనం. ఓకే. చాలా బాగుంది. మరి విమర్శిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ పరిపాలన చేత. మందే ఉంచేస్తారండి, ఇంకా ఉన్నారండి ఇక్కడ మాకు ఉన్నారు. ఓకే. ఏం చేసాడు, ఏం చేస్తున్నాడు అంటున్నారు. అలా అంటారండి. పంచాయతీ ప్రెసిడెంట్లకు గౌరవం పెరిగింది ఇప్పుడు ఆయన వచ్చాక. ఇదివరకు పంచాయతీకి వెళ్తే అసలు మనల్ని చూసి కూడా ఉండు కాదు. ఇప్పుడు చూడండి, పంచాయతీ కాడికి వెళ్తే నీకు ఏం పని కావాలి, ఏం చేయాలి అని టప పనులు అయిపోతుంది. పంచాయతీ నిధులు పంపుతున్నారంటారు. బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. పంచాయతీలో అయితే సూపర్గా ఉంది. 4 నెలల నుంచి ఇప్పుడే కదండి, 4 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు కొంత అవుతుంది, డెవలప్ అవుతుందా లేదండి. అదేండి బాగుందండి పరిపాలన. గతంలోనే ప్రజలు బాగున్నారు, వీళ్ళు వచ్చాక ఇబ్బంది పడుతున్నారు అన్నారు. అలాగా ఆ ప్రభుత్వం అంటుందండి. ఆ ప్రభుత్వం అలాగంటే ఇప్పుడుగా అంటుంది కదండి. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏం చేస్తున్నాడు అంటున్నాడు. అలాగే ఎక్కువ ఇచ్చుకుంటున్నారు. 4,000 రూపాయలు పింఛని అలా అన్నవాళ్ళు 4,000 రూపాయలు పింఛని ఇచ్చుకుంటున్నారు. అలా పథకాలు బోర్డు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు అక్కడ 2 వేసేది అంత వేసేయండి వ్యవసాయాలకి. మరి ఇవన్నీ వస్తున్నాయి కదా, అలాగే వస్తున్నాయి. మాకు తక్కువ, మేము కష్టపడ్డ వాళ్ళు కూడా. గత ప్రభుత్వం మీద బాగుందండి. బాగుందండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.